ఈరోజు మొత్తం రైతాంగం సంక్షోభంలో పడ్డది. దీనికి కారణం ఎవరంటే కేంద్రంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతాంగ విధానాలను మొత్తం భూస్థాపితం చేసి ఇవాళ నల్ల చట్టాలను తీసుకొచ్చి దానికి అనుగుణంగా ఇవాళ మొత్తం ఎరువుల రేట్లు పెంచి నిన్నగాక మొన్న DAPకి 350 రూపాయలు, పొటాస్కు సుమారు 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ విధానాన్ని వల్ల అదే కాకుండా ఇలా పర్యావరణం మొత్తం ఫేరయ్యి ఇప్పుడు ఆయన మొత్తం ఇతర దేశస్తులతో బౌరగ్యాస్ కంపెనీలతో నిరాకతై వ్యవసాయ రంగాన్ని మొత్తం కొలాప్ చేయడం కోసం పనిన కుట్ర తప్ప మరొకటి కాదు. కారణం ఏంటంటే ఆనాడు మొన్న పార్లమెంట్లో చట్టం రద్దు చేసే ముందు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను మొత్తం అమలు చేస్తారని చెప్పి ఈనాటికి కూడా అమలు చేయకపోగా ఆయన విధానాన్ని మొత్తం ఈ రకంగా కొనసాగిస్తూ ఉండు. దానికి నిత్యావసర సరుకులు కూడా రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఎరువుల ధరలు పెరిగినాయి, కరెంటును ప్రైవేటైజేషన్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండు. ఈ రకంగా మొత్తం రైతు విధానాలను రైతులను వ్యవసాయం నుంచి పక్కకు పోయే పరిస్థితి తేవడం కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలకు ఇలా ఢిల్లీలో మళ్ళీ కూడా సమ్మె చేస్తూ ఉంటే మనోళ్ళు చెప్పినట్టు నీటి పిరంగులతోటి భాషా గోళాలు పెంచి దాన్ని సమ్మె చేయడం కోసం వచ్చే రైతాంగాన్ని మొత్తం ఎక్కడికక్కడ స్తంభింపజేసి దాన్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగానే కొనసాగితే రానున్న రోజుల్లో మొత్తం రైతాంగాన్ని మొత్తం సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సెలవు.